హలో అండి, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. న్యూస్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం. ఈరోజు ఒక బాధాకరమైన వార్తతో ప్రారంభించాలి. విశాఖ ఉక్కులో ఉపద్రవం. నిన్న ఉక్కు కర్మాగారంలో పనిచేస్తుండగా 1500 డిగ్రీల ఉన్న మెటల్ ఉక్కు అంటే లిక్విడ్ ఉక్కు ద్రావణం ఉంటుంది కదా, అది కార్మికుల మీద పడింది ప్రమాదవశాత్తు. 8 మంది కార్మికులు అక్కడికక్కడే మరణించగా మరో 6 కార్మికులు శరీరం పై లేయర్ మొత్తం కాలిపోయి తీవ్ర గాయాలతో హాస్పిటల్లో ఆర్తనాదాల మధ్య చికిత్స పొందుతున్నారు. 8 మంది మరణించారు. మనం సాధారణంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రత ఎండ ఉంటేనే తట్టుకోలేం, బయటకు రాలేం. అటువంటిది 1500 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్న లిక్విడ్ ఉక్కు ద్రావణం వాళ్ళ మీద పడింది అంటే ఇంక చూసుకోండి ఆ ప్రమాద ధాటి ఎంతది, ప్రమాద తీవ్రత. ఇంకా వాళ్ళ మీద పడిన వెంటనే ఎలా ఉన్నవాళ్ళు అలా ఉండిపోయారు అంతే, అక్కడికక్కడే నిర్జీవంగా శవాలు అయిపోయారు. చాలా దారుణం, అది చాలా ఘోరం జరిగింది. దీన్ని అన్ని పత్రికల్లో రాశారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో ఘోర ప్రమాదం, భారీ పేలుడితో ఎగిసిపడిన 150 టన్నుల ఉక్కు ద్రావణం. 150 టన్నుల ఉక్కు ద్రావణం 1540 డిగ్రీల వేడితో ఉన్న ఉక్కు వారి మీద పడింది. బొగ్గుల్లో మారిన మృతదేహాలు. విశాఖ ఉక్కు కర్మాగారంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. సలసల మరుగుతున్న ఉక్కు ద్రావణం లావాల ఎగసి కార్మికులపై పడడంతో 8 మంది మృతి చెందారు. మరో 6 ఒళ్ళంతా కాలిపోయి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు. పాపం వాళ్ళు బతికిన జీవితాంతం వాళ్ళకి నరకం తప్పదు. కర్మాగారం స్టీల్ మెల్ట్ షాప్ 1లో బ్లాస్ట్ ఫర్నెస్ నుంచి టర్బో ల్యాడిల్ ద్వారా కన్వర్టర్కు ద్రవ ఉక్కు చేరవేస్తారు. మిశ్రమాలు కలిపిన తర్వాత అక్కడి నుంచి ల్యాడిల్ ద్వారా క్యాస్టింగ్ మిషన్లకు చేరుస్తారు. ఈ విభాగంలో మొత్తం 6 క్యాస్టింగ్ మిషన్లు ఉంటాయి. ద్రవ ఉక్కును అంటే లిక్విడ్ స్టీల్ను కంటిన్యూ క్లాస్టింగ్ డిపార్ట్మెంట్లోని మెషిన్లలో పోసి బ్లూమ్స్గా చేస్తారు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం 4:20 సమయంలో కన్వర్టర్ నుంచి బయలుదేరిన ల్యాడిల్ 19 క్లాస్టింగ్ మిషన్ 2లో పోసేందుకు అనుమతించారు. ఈ సమయంలో ఒక్కసారిగా ల్యాడిల్ పేలిపోవడంతో దానిలో ఉన్న లిక్విడ్ ఉక్కు అంతా కూడా బయటకు చిమ్మి అక్కడ ఉన్న కార్మికుల మీద పడింది. భారీగా మంటలు వ్యాపించాయి. అలా ఈ ప్రమాదం జరిగింది. చాలా ఘోర ప్రమాదం అండి. ఇదిగోండి, ఆంధ్రజ్యోతిలో విశాఖ ఉక్కులో ఘోరం, 9 మంది మరణం అని రాశారు. అన్ని పత్రికల్లో 8 మంది అని రాస్తే అంటే చికిత్స పొందుతున్న 6 కూడా ఒకరు చనిపోయినట్టు రాశారు. అగ్నిగోళం బద్దలైనట్టుగా మంటలు, బొగ్గుల్లో మారిన మృతదేహాలు. అలాగే మృతుల కుటుంబాలకు 25 లక్షల పరిహారం, క్షతగాత్రులకు 10 లక్షలు. ఉక్కు యాజమాన్యం ప్రకటన. ప్రమాదంపై ప్రధాని సీఎం దిగ్భ్రాంతి. నేడు విశాఖకు పవన్ కళ్యాణ్ గారు అండ్ లోకేష్ గారు. అండ్ తిరుపతిలో ఈరోజు ఎన్డీఏ విజయోత్సవ సభ ఉంది. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఈరోజు 3 ప్రాంతాల్లో యాక్చువల్లీ ఈ 1 వీక్లో సభలు పెట్టాలి అనుకున్నారు. అటు రాయలసీమ, ఇటు ఉత్తరాంధ్ర మధ్యలో. కానీ ఈ విశాఖ ఉక్కు ప్రమాదం నేపథ్యంలో తిరుపతిలో ఈరోజు జరగాల్సిన సభను వాయిదా వేశారు. స్టీల్ ప్లాంట్ ప్రమాదంతో నిర్ణయం, పవన్ మాధవ్తో చర్చించిన నిర్ణయం, ఢిల్లీకి రేపు ఢిల్లీకి సీఎం, డిప్యూటీ సీఎం, ఎన్డీఏ నేతల భేటీకి హాజరు. అలాగే సాక్షిలో కూడా ఉక్కులో ఉపద్రవం, విశాఖ స్టీల్ ప్లాంట్లో పెను ప్రమాదం అనేది. అండ్ ఆంధ్రప్రభలో కూడా అదే హైలైట్ చేశారు. విశాఖ ఉక్కులో పేలుడు, 8 మంది సజీవ దహనం, మరో 6 తీవ్ర గాయాలు, మృతుల కుటుంబాలకు 25 లక్షలు ఉద్యోగం, క్షతగాత్రులకు 10 లక్షలు, 1500 డిగ్రీలు, ఇదంతా రాశారు. ఇది చూడొచ్చు. ఇక మమతా బెనర్జీ పార్టీ చీలిపోతుందండి. మన ఛానల్ సబ్స్క్రైబర్స్, రెగ్యులర్గా మన వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు ఈ విషయం. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ వాటమే, టీఎంసీ వాటమే. ఆ పార్టీ ఇంకా తట్టుకోలేదు. ఎందుకంటే అధికారంలో ఉన్న 15 ఏళ్ళు తీవ్రమైన అరాచకాలు చేశారు, లెక్కలేనన్ని తప్పులు చేశారు. కాబట్టి తప్పులు చేసినోడు ఎప్పుడూ భయపడుతూ ఉండాల్సిందే, అధికారంలో ఉండాల్సిందే. ఒకసారి అధికారం దిగిపోయాడా వాడి జీవితం తలకిందులైపోద్ది. అందుకే ఈ తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇన్నాళ్ళు వాళ్ళ హవా నడిచింది. ఇష్టానుసారం ఇల్లీగల్ యాక్టివిటీస్ అనేకం చేయించారు. ఇప్పుడు అధికారం కోల్పోవడంతో ఆ నాయకులు ఆ పార్టీలో ఉండలేక పార్టీలు మారడానికి సిద్ధమవుతున్నారు. అందుకే ఎమ్మెల్యేలు 80 మంది గెలిస్తే అందులో 50 మంది ఎమ్మెల్యేలు పార్టీలో ఉండడానికి ఇష్టపడడం లేదు. అండ్ వాళ్ళకి
20 29 మంది ఎంపీలు ఉంటే అందులో 20 మంది తిరుగుబాటు చేశారంట. ఎన్డీఏకి మద్దతు ఇస్తున్నట్టు ప్రకటన. ఈ మేరకు స్పీకర్ ఓం బిర్లాకు లేఖ. రాజ్యసభకు ఎంపీ సుఖేందు శేఖర్ రాయ్ రాజీనామా. మరింత మంది అదే బాటలో పయనించే అవకాశం. తెర వెనుక కీలక పాత్ర పోషించిన బీజేపీ ఎంపీ సీఎం రమేష్. ఆంధ్రప్రదేశ్లో అనకాపల్లి ఎంపీగా ఉన్న సీఎం రమేష్ పశ్చిమ బెంగాల్లో టీఎంసీ ఎంపీని చేల్చడంలో కీలక పాత్ర పోషించాడంటే చూసుకోండి ఆయన లాబింగ్లు, ఆయన పరిచయాలు, ఆయన నెట్వర్క్, ఆయన పొలిటికల్ ఐడియాలజీ ఎంతగా ఉంది అనేది. సో మన ఛానల్లో నేను ఈ విషయాన్ని ఇదిగోండి ఒక నెల కిందట, అంటే పశ్చిమ బెంగాల్ ఫలితాలు వచ్చిన 3 రోజుల తర్వాత బీజేపీకి ఇక ఈజీ, డీలిమిటేషను, మహిళా రిజర్వేషను, 2 బిల్లులు, ప్లాన్ ఫిక్స్ అనే ఒక వీడియో చేసినప్పుడు ఈ వీడియోలో చాలా స్పష్టంగా చెప్పాను. టీఎంసీ పార్టీ చీలిపోద్ది అండ్ డిఎంకే పార్టీ కూడా చీలిపోద్ది. టీఎంసీ పార్టీలో 15 నుంచి 20 మంది ఎంపీలను బీజేపీ లాగేస్తుంది. డిఎంకే పార్టీలో కూడా సుమారుగా ఒక 10 మంది, 22 మంది ఉన్నారు డిఎంకే ఎంపీలు. అందులో ఒక 10 నుంచి 12 మందిని లాగేస్తారు. సో అది టీఎంసీని పార్టీని చేల్చడం ఈజీ అయిందనమాట. సో ఈ వీడియోలో మీరు చూడొచ్చు. అండ్ ఇంకో వీడియోలో కూడా నేను చెప్పా. సో మమతా చేసిన తప్పులు చాలా పెద్ద స్టోరీ అని ఈ వీడియోలో కూడా ఇదే అంశం మనం ప్రస్తావించాం. అంటే టీఎంసీ చీలిపోద్దనే అంశాన్ని ముందుగానే ఊహించామన్నమాట. ఎందుకంటే అక్కడ చెప్పాను కదా, అధికారంలో ఉన్నప్పుడు తప్పుల మీద తప్పులు, ఎంత ఘోరమైన తప్పులు అంటే ఇష్టానుసారం అత్యాచారాలు చేసేయడం, కేసులు బయటకు రాకుండా చూడడం, ఇష్టానుసారం ప్యాకెట్లు ఆడించడం, ఇష్టానుసారం వ్యభిచార కొంపలు నడిపించడం, ఇష్టానుసారంగా గన్లు. ఒకప్పుడు ఉత్తరప్రదేశ్, బీహార్లో గన్లు విచ్చలవిడిగా ఉండేవి. కానీ ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో వీధి వీధికి గన్ దుకాణాలు ఉంటాయి. ఇళ్లలో పెట్టి గన్లు అమ్ముతారు. అంత దారుణమైన సంస్కృతి వచ్చేసింది టీఎంసీ 15 ఏళ్ల పాలనలో. దీనికి అక్కడ రాజకీయ నాయకులే వత్తాసు పలికారు. సో వాళ్ళ పాపాలన్నీ కూడా అండ్ అన్నిటికీ మించి బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలస వచ్చేవారిని అక్కడ స్టే చేసేయించేవాళ్ళు. వాళ్ళకి ఆధార్ కార్డు, ఐడి కార్డు ఇచ్చేవాళ్ళు. వాళ్ళని ఒక సంఘ వ్యతిరేక శక్తులుగా తయారు చేసేవాళ్ళు. మరి ఇవన్నీ పాపాలేగా. ఆ పాపాలు ఇప్పుడు వాళ్ళకి శాపాలుగా మారకుండా ఉండాలి అంటే మళ్ళీ అధికార పక్షంలోకి జంప్ చేయాలి కదా, అదే చేస్తున్నారు. బీజేపీలోకి వెళ్తున్నారు. సో అట్లా తృణమూల్ కాంగ్రెస్ని చీల్చడం బీజేపీకి ఈజీ అయింది. ఇక కలహించుకుంటే పడిపోతాం, కలిసి ఉంటే భాజపాను ఓడించవచ్చు. ఇండియా కూటమి సమావేశంలో రాహుల్. మోదీ సర్కారుకు వ్యతిరేకంగా ఉమ్మడి పోరుకు నిర్ణయం. ఢిల్లీలో ఇండియా కూటమి సమావేశం జరిగింది. దీనికి చాలామంది వచ్చారు కానీ మెయిన్ డిఎంకే వెళ్ళలేదు. డిఎంకే 22 మంది ఎంపీలు. ఆమ్ ఆద్మీ పార్టీ వెళ్ళలేదు. ఇండియా కూటమిలో అత్యంత కీలకమైన పార్టీలు 4 ఉన్నాయి. టీఎంసీ, ఎస్పీ, సమాజ్వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, డిఎంకే అండ్ ఆమ్ ఆద్మీ. ఈ 4లో 2 వెళ్ళలేదు, మిగిలిన 2 వెళ్ళారు. మొత్తానికి చర్చించారు. మనం కలిసి ఉండాలి, మనం విడిపోకూడదు. సో నరేంద్ర మోదీ ప్రభుత్వం మీద ఫైట్ చేయాలి, మనకు భవిష్యత్తు ఉంది అని. ఇదిగోండి, రాజీనామా చేయాల్సిందే. నీట్, సిబిఎస్ఈ పరీక్షల్లో అవకతవకలు కేంద్ర విద్యామంత్రి ప్రధాన బాధ్యత వహించాలి. ఇండియా కూటమి భేటీలో తీర్మానం. దేశంలో సర్ పేరిట మోసపూరిత విధానాలు. దీనిపై సీజీఐకు లేఖ రాస్తాం. ప్రతిపక్షాల ఐక్యత బలోపేతం కావాలి. ఆగస్టు 5న హైదరాబాద్లో కూటమి భేటీ. ఢిల్లీలో 22 పార్టీల సమావేశంలో నిర్ణయాలు. కాక్రోచ్ పార్టీతో కలిసి పనిచేయడంపై చర్చ. కూటమికి నేతృత్వం వహించే సామర్థ్యం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందని అంగీకారం. సో ఈ 2 అంశాలు అయిపోయింది. పక్కన పెడితే నిన్న సీఎం చంద్రబాబు గారు ఈ భూ సమస్యల మీద చర్చించడానికి పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధాంతం వెళ్ళారండి. సో అక్కడ ఆయన మాట్లాడుతూ నాగలి బాధలు గొడ్డలికి తెలియవు. 5 ఏళ్ల వైకాపా విధ్వంసం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాము. మళ్ళీ వైకుంఠపాలి వద్దు. పశ్చిమ గోదావరి జిల్లాలో మీ భూమి మీ హక్కు గ్రామ సభలో సీఎం చంద్రబాబు. అంటే ఏంటి, వైసీపీ వాళ్ళు వస్తే అరాచకాలు చేస్తారు కాబట్టి మమ్మల్ని కొనసాగించండి అన. మరి దానికి తగ్గ పరిపాలన అందించాలి కదా. ఆ షిరిడి సాయి ఎవరైతే ఉన్నారో వైసీపీ హయాంలో జగన్ బినామీ ఆరోపణలు చేసిన వాళ్ళతో ఆ ఫ్రెండ్షిప్ ఆపేసి వాళ్ళ కాంట్రాక్ట్లు ఆపాలి కదా. ఎవరైతే వైసీపీకి అనుకూలంగా పనిచేసి వైసీపీ హయాంలో అరాచకాలు చేశారో వాళ్ళతో ఫ్రెండ్షిప్ ఆపేసి వాళ్ళ దగ్గర వాటాలు తీసుకోవడం మానేయాలి కదా. అప్పుడు కదా గొడ్డల పార్టీకి మీకు తేడా ఉంటుంది. కానీ మీరు కూడా అదే పార్టీతో జత కలిసిపోతే కొన్ని అలాగే ఉంటే ఇంకా ప్రజలకు ఆప్షన్ ఎక్కడ ఉంటుంది. సో ఇక్కడ ఈ మధ్య ఈ కూటమి పెద్దలు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, లోకేష్ గారు ఏం చెప్తున్నారంటే వైసీపీ వాళ్ళు గొడ్డల పార్టీ అరాచకాలు చేస్తారు, మేము కాపాడుతున్నాం, మమ్మల్ని కొనసాగించండి అంటున్నారు. కానీ వీళ్ళు కూడా వాళ్ళతో జతకట్టారేమో కొన్ని విషయాల్లో అని
అనిపిస్తుంది అన్నమాట జనాలకి. గొడ్డలి పట్టుకునే చేతులకు నాగలి పట్టే రైతు బాధలు గుర్తుకురావు. కోడికత్తి డ్రామాలాడే వ్యక్తికి వరి కోతలు తెలియవు. గంజాయి బ్యాచ్ని వాదార్చే వాళ్ళకు పంట సాగు తెలియదు. దేవాలయాలపై దాడులు చేసి విధ్వంసం సృష్టించే వ్యక్తులకు ప్రజల మనోభావాలు తెలియవు అని చంద్రబాబు గారు నిన్న చెప్తూ, నిన్న మీటింగ్లో కొత్త అంశం ఏంటంటే 96 సంవత్సరాలంట సత్యనారాయణ. ఈయన చంద్రబాబు గారిని కలవాలి అని జీవితాశయం. ఒక్కసారైనా చంద్రబాబు గారిని కలవాలి అని ఆ వీడియో ఎవరో ఆ ఊర్లో ఒక కుర్రాడు తీసి సోషల్ మీడియాలో పెట్టాడు, చంద్రబాబు గారిని ట్వీట్ చేస్తూ. చంద్రబాబు గారు దాన్ని చూసి వెంటనే రెస్పాండ్ అయ్యి, నిన్నగాక మొన్న నేను రేపు సిద్ధాంతం వస్తున్నాను, మనం కలుద్దాం సత్యనారాయణ గారు అని చెప్పి చంద్రబాబు గారు రీట్వీట్ చేశారు, రిప్లై పెట్టారు. సో దానికి తగ్గట్టే కామధేనువులంక గ్రామానికి చెందిన సానబోయిన సత్యనారాయణను హత్తుకున్న సీఎం చంద్రబాబు ఆయన్ని కలిశారు మాట్లాడారు. సో తన అభిమానిని కలిసి ఆప్యాయంగా పలకరించి కాసేపు మాట్లాడి అనేక అంశాలు ఆయనతో చర్చించారు. సో ఇదే అంశాన్ని ఇక్కడ ఆంధ్రజ్యోతిలో, ఇది రైతు ప్రభుత్వం, భూ వివాదాలకు శాశ్వత పరిష్కారమే లక్ష్యం చంద్రబాబు. హద్దురాళ్లపై బొమ్మలేసుకున్న జగన్ పిచ్చితనానికి చికిత్స లేదు. భూ తగాదాలు సృష్టించారు. 1000 ఎకరాలను 22Aలో చేర్చారు. మేము రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం. 1.37 లక్షల ఎకరాల ఇనాం భూములకు విముక్తి. పరీక్షలంటే తెలియని వారు సర్కారుపై బురద జల్లుతున్నారు. గొడ్డలు పట్టుకునే చేతులకు నాగలు పెట్టే రైతులు గుర్తుకురారు. కోడికత్తి డ్రామాలు ఆడే వరకు వరి కోతలు ఎలా తెలుస్తాయి? సిద్ధాంతం సభలో సీఎం చంద్రబాబు గారు ఒక కొత్త తరహా స్పీచ్లో వాళ్ళని వీళ్ళని కంపేర్ చేస్తూ చెప్పారు. సో అలాగే అభిమాన్ని హత్తుకొని చంద్రబాబుని ఆలింగనం చేసుకున్న సత్యనారాయణ, మా ఊరికి డ్రైన్ రోడ్డు వేయండి, సీఎంను కోరిన సత్యనారాయణ. వాటితో పాటు సొంత ఇల్లు కట్టిస్తా, 4 నెలల్లో పూర్తి చేయాలని కలెక్టర్కు ఆదేశం. అభిమానిని కలిసి సరదాగా మాట్లాడిన సీఎం చంద్రబాబు. సో సత్యనారాయణ గారు తన సొంత కోరికలు కాకుండా ఊరి కోరికలు కోరారంట. మా ఊరికి రోడ్డు వేయండి, డ్రైన్ వేయండి, ఎప్పటి నుంచి లేవు అని. దాంతో ఆయన ఇమీడియట్గా రోడ్డు డ్రైన్ వేస్తాం, అలాగే నీకు సొంత ఇల్లు కూడా కట్టిస్తానని చెప్పి అక్కడ కలెక్టర్ గారికి చెప్పారంట. సో అది కూడా చూడొచ్చు. ఎకరా 60 కోట్లు అమ్మేందుకు పన్నాగం అంటండి. మాదాపూర్ వాసితో వైకాపా మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు చర్చలో అడ్వాన్స్ తీసుకోవడానికి సిద్ధమైన తరుణంలో బయటపడ్డ కుట్ర, బొల్ల కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్. సో 1000 కోట్ల విలువైన గండిపేటలో ఉన్న ప్రభుత్వ భూమిని నకిలీ జీవోలు సృష్టించి అక్రమంగా వేరే వాళ్ళకి అమ్మేయడానికి ప్లాన్ చేశారు కదా. అందులో ఎకరం 60 కోట్ల చొప్పున అమ్మడానికి బేరం కుదుర్చుకొని ఎకరానికి 3.5 కోట్ల చొప్పున అడ్వాన్స్ తీసుకోవడానికి కూడా రెడీ అయ్యారంట. ఈ క్రమంలోనే ఆ కుట్ర మొత్తం బయటపడి పోలీసులు ఇతన్ని అరెస్ట్ చేశారు. సో బొల్ల బ్రహ్మనాయుడు గారి కస్టడీ కోరుతూ పోలీసులు కూడా పిటిషన్ వేశారు. నాకే డౌట్ ఏంటంటే, ఎక్కడో మనకు దూరంగా ఉన్న హైదరాబాద్లో ప్రభుత్వ భూమిని కబ్జా చేయడానికే బ్రహ్మనాయుడు గారు ఇంత స్కెచ్ వేశారంటే, మరి వినుకొండలో పల్నాడు జిల్లాలో ఉన్న ప్రభుత్వ భూములను, అసైన్మెంట్ భూములను, ఈ డిస్ప్యూట్ ల్యాండ్లను ఎన్ని కబ్జా చేశారో మరి దాని మీద ఎందుకు ప్రభుత్వం సైలెంట్గా ఉంటుంది? ప్రభుత్వం సిట్ వేయాలిగా. సొంత కులమైన ఊరుకున్నారేంటి? బ్రహ్మనాయుడు గారి అక్రమాలు వినుకొండ నియోజకవర్గంలో చాలా ఉన్నాయి, దాని మీద ప్రభుత్వం దృష్టి పెట్టట్లా. సో ఇలా కొన్ని చోట్ల ఈ అంతర్గత స్నేహాలు పనికిరాదు. సో ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆయన కూడా బాధ్యత తీసుకోవాలి. ఎవరైనా జీవీ ఆంజనేయులు గారు కూడా బాధ్యత తీసుకోవాలి. లేకపోతే ఇల్లు వాళ్ళు ఒకళ్ళే అనుకుంటారు. ఇంకా జనం ఆల్రెడీ అదే అనుకుంటున్నారు. ఫిలిప్పీన్స్లో భారీ భూకంపం, 35 మంది మృతి, 200 మందికి పైగా గాయాలు. దక్షిణ ఫిలిప్పీన్స్ను భారీ భూకంపం కుదిపేసింది. దాదాపు 35 మంది మరణించారు. పలు భవనాలు ధ్వంసం అవడంతో 200 మందికి పైగా గాయపడ్డారు. పలువురు శిథిలాల కింద చిక్కుకున్నారు. మిందనోలో సోమవారం ఉదయం 7.37 గంటలకు సంభవించిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 7.8, అంటే దారుణం, పెద్ద భూకంపం వచ్చింది. భవనాలు కూలిపోయి 200 మందికి గాయాలయ్యాయంట, 35 మంది మరణించారంట. ఇక మళ్ళీ అగ్గి దాడులు చేసుకున్న ఇరాన్ క్షిపణుల వర్షం, వైమానిక దాడులతో విరుచుకుపడిన ఇజ్రాయెల్, ట్రంప్ తీవ్ర ఆగ్రహం, నెతన్యాహుకు ఫోన్, వెనక్కి తగ్గిన 2 దేశాలు. పశ్చిమాసియాలో మళ్ళీ అగ్గిరాజుకుంది. ఇరాన్, ఇజ్రాయెల్ ఒకదానిపై మరొకటి సోమవారం తీవ్రంగా దాడులు చేసుకున్నాయి. డ్రోన్లు, క్షిపణులతో ఇజ్రాయెల్పై ఇరాన్ విరుచుకుపడింది. అటు ఇరాన్లోని పలు నగరాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులతో విధ్వంసం సృష్టించింది. తాత్కాలిక కాల్పుల విరమణ మొదలైన 2 నెలల తర్వాత ఇంత భారీ స్థాయిలో 2 దేశాలు దాడులు చేసుకోవడం ఇదే ప్రథమం. శాంతి చర్చల్లో పెద్దగా పురోగతి కనిపించకపోవడం, లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు ఆగకపోవడం, యుద్ధంలోకి హూతీలు దిగడంతో మళ్ళీ పూర్తిస్థాయి యుద్ధం దిశగా పరిణామాలు మారుతున్నాయి. దాడుల సమాచారం తెలుసుకున్న వైట్ హౌస్ వెంటనే డొనాల్డ్ ట్రంప్ గారు స్పందించి నెతన్యాహుకు ఫోన్ చేసి అసలు దాడులు వద్దు, చర్చిద్దాము, మాట్లాడదాము అని చెప్పి ఆయన తీవ్ర ఆగ్రహం, అసహనం వ్యక్తం చేయడంతో
ఈ 2 దేశాలు వెనక్కి తగ్గాయంట. ఇక మేరు నగధీరుడికి స్మృత్యంజలి, రామోజీరావు గారి ద్వితీయ వర్ధంతి సందర్భంగా నిన్న స్మృత్యంజలి. స్థానిక సంస్థల బలోపేతానికి రాజ్యాంగ సవరణ చేయాలి, పంచాయతీరాజ్ ఛాంబర్ జాతీయ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్. మంచుకొండలో మహాద్భుతం, జోజిలా సొరంగం. కశ్మీర్ లదాఖ్లో రక్షణ, రవాణా, పర్యాటక రంగానికి కీలకం. 13.15 కిలోమీటర్ల పొడవుతో నిర్మించిన మేఘా ఇంజనీరింగ్ సంస్థ. మేఘా ఆంధ్రప్రదేశ్ కాదు, కాశ్మీర్ కూడా. ఏమనుకున్నారు? అందుకే ఎలక్టోరల్ బాండ్స్లో అంతమందికి అంతంత దారాదత్తం చేస్తున్నారు. సో నిత్యం దట్టమైన మంచుతో కప్పి ఉండే హిమాలయాల సానువులు, సముద్ర మట్టానికి 11,598 అడుగుల ఎత్తులో అత్యంత క్లిష్టమైన జోజిలా నిర్మాణం పూర్తయింది. అయితే దేశ భద్రతలో కీలకమైన ఈ సొరంగం జమ్మూ కాశ్మీర్, లడాఖ్లను కలుపుతూ ఏడాది పొడవునా రవాణాకు వీలు కల్పించనుంది. తెలుగు నిర్మాణ సంస్థ మేఘా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ ఈ సొరంగాన్ని నిర్మించింది. ఇంజనీరింగ్ అద్భుతంగా పేర్కొన్న ఈ నిర్మాణంలో ఎంతోమంది తెలుగు ఇంజనీర్లు, నిపుణులు పాలు పంచుకున్నారు. ఏడాది పొడవునా ఎముకలు కొరికే చలి, 100 రోజుల పాటు -20 డిగ్రీల నుంచి -30 డిగ్రీల మధ్య శీతల పరిస్థితులు, మంచు తుఫాలను తట్టుకొని ఈ నిర్మాణాన్ని పూర్తి చేశారు. బాగుందండి, మంచి సొరంగం. సో కాశ్మీర్ అండ్ లడాఖ్ను కలుపుతూ ఈ సొరంగం నిర్మించారంట. దీన్ని ఈరోజు ప్రారంభించబోతున్నారు. అద్భుతమైన నిర్మాణం ఇది. మెయిల్ మెగా ఇంజనీరింగ్ సంస్థే నిర్మించింది దాన్ని. ఇక రేషన్ దుకాణాల ద్వారా త్వరలో స్టీమ్ రైస్, మధ్యాహ్న భోజన పథకంలో పైలట్ ప్రాజెక్టు అమలు. ఎన్సీసీఎఫ్ సహకారంతో 1000 మినీ మార్టులు. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ వెల్లడి. ఇక సమస్య మూలాలు తెలుసుకొని పరిష్కరించండి. అర్జీదారులను మొఘల్ కాలం నాటి రికార్డులు తీసుకురమ్మంటే ఎలా? గుంటూరులో రెవెన్యూ క్లినిక్లు పరిశీలించిన సిఎస్ సాయి ప్రసాద్. సమస్య మూలాలు తెలుసుకొని పరిష్కరించేందుకు చొరవ చూపించాలని, జిల్లా స్థాయిలో సాధ్యం కానీ ఉంటే తనకు నోట్ పంపాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన గుంటూరు కలెక్టరేట్లో నిర్వహిస్తున్న రెవెన్యూ క్లినిక్ను సందర్శించారు. 3 గంటల పాటు కౌంటర్ల వద్ద సిబ్బందితో కలిసి కూర్చున్నారు. అర్జీలు స్వీకరించడం నుంచి సమస్య పరిష్కారం వరకు అన్ని విషయాలను గమనించారు. హుటాహుటిన ప్రమాద స్థలికి కేంద్ర మంత్రి కుమారస్వామి. మృతులకు 25 లక్షలు, క్షతగాత్రులకు 10. నిర్వహణలో నిర్లక్ష్యమే శాపమైంది. ఏళ్లుగా మరమ్మతులకు నోచుకునే యంత్రాలు, నిపుణులైన కార్మికులు, ఉద్యోగుల తొలగింపుతో సమస్య. ఇది స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు తెర వెనక పావులు కదిపి అక్కడ కొన్ని యంత్రాలు మరమ్మతులు చేయట్లా, నిర్వహణ సరిగ్గా లేదు. దాంతోపాటు కొంతమంది సీనియర్ కార్మికులను, నిపుణులను తొలగించారు. వీఆర్ఎస్ పేరిట బలవంతంగా కొంతమందిని విధుల నుంచి సాగనంపారు, తొలగించారు. దాని కారణంగా నిపుణుల కొరత ఉంది. సో అందుకే ఇటువంటి ప్రమాదం జరిగింది అని రాశారు. అండ్ ఆంధ్రప్రభలో కూడా ఈ ప్రమాదానికి కారణం రాశారు. కార్మికుల్లో ప్రైవేటీకరణ కలవరం, విధుల్లో అన్యమనస్కం. అంటే విధుల్లో కూడా ప్రశాంతంగా మనస్ఫూర్తిగా పనిచేయలేకపోతున్నారు అనేటట్టు రాశారు. ఇక అది స్టీల్ ప్లాంట్ ప్రమాదానికి సంబంధించి. ఇక ఇన్ని రోజులు ఏం చేశారు? గోదావరి కాలుష్యంపై పీసీబీ అధికారులకు పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న. గోదావరి నది కళ్ళ ముందే ఇంతలా కలుషితమవుతుంటే ఇన్ని రోజులు ఏం చేశారు? నిబంధనలు ఉల్లంఘిస్తున్న పరిశ్రమలపై చర్యలు తీసుకోకుండా ఎందుకు కాలయాపన చేశారు? చట్టబద్ధమైన విధులు నిర్వర్తించకుండా నిర్లక్ష్యం వహించడానికి కారణం ఏంటి అని కాలుష్య నియంత్రణ మండలి అధికారులను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూటిగా ప్రశ్నించారు. ఈ కాలుష్యానికి ప్రధాన కారణమైన ఆంధ్ర పేపర్ మిల్లు, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థలకు తక్షణమే నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు. చాలా కోపం వచ్చింది పవన్ కళ్యాణ్ గారికి. ఇక తెదేపా రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్ రిటర్నింగ్ అధికారికి అందజేసిన సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్. సో కోటీశ్వరుడు భాష్యం రామకృష్ణ గారు ఆస్తులు 672 కోట్లంట. సానా సతీష్ బాబు అండ్ ఆయన భార్య నాగజ్యోతుల ఆస్తులు 27.80 కోట్లంట. విజయ్ కుటుంబ ఆస్తి 38 కోట్లంట. ఎంత ఆస్తుంటే ఏముందలే. రాజ్యసభకు కూటమి అభ్యర్థులు ఏకగ్రీవం, నలుగురు ఏకగ్రీవం. ఎన్డీఏ ఐక్యతకు నిదర్శనం. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్. ఎల్నినో తీవ్ర రూపం, తగ్గనున్న నైరుతి వర్షాలు, పర్యావరణానికి నష్టం. ఇన్కాయిస్ తాజాబుల్. మే నెలలో పసిఫిక్ మహాసముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల్లో మార్పుల ఆధారంగా ఎల్నినో పరిస్థితులు ఏర్పడ్డాయని, తాజాగా అవి తీవ్ర రూపం దాల్చాయని ఇన్కాయిస్ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. రానున్న రోజుల్లో మరింత తీవ్రతరం అవుతాయని తెలిపారు. జూన్ నుంచి వచ్చే ఏడాది వరకు ఎల్నినో పరిస్థితులు కొనసాగుతాయన్నారు. సో అందుకని
ఈ సంవత్సరం నైరుతి ఋతుపవనాల వర్షాలు తక్కువ ఉంటాయి. అంటే ఈ సంవత్సరం వర్షాభావ పరిస్థితులు ఉంటాయి. అక్కడక్కడ కరువు దుర్భిక్షం కూడా ఉండే అవకాశం ఉంది. కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది నీటి పొదుపు విషయంలో. ఇక రామోజీరావు మానవతావాది ఆస్ట్రేలియాలో వర్ధంతి కార్యక్రమాల్లో విజయనగరం ఎంపీ కలిశెట్టి వెల్లడి. అమరావతిలో రామోజీ స్మృతివనం ఏర్పాటు చేయాలి. అఖిల భారత పంచాయతీరాజ్ పరిషత్ ఉపాధ్యక్షుడు జాస్తి వీరాంజనేయులు. పంచ్ ప్రభాకర్పై చర్యలు తీసుకోవాలి. ఆర్యవైశ్య సమాజ ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యాఖ్యానిస్తున్నారని ఆ సంఘం సభ్యుల ఆవేదన. ప్రభాకర్ ఎవరినో మాత్రం వదిలేడు. ఆయన అందరినీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూనే ఉన్నాడు. ఆయన అసలు ఏం చేయలేకపోతున్నారో ఏం చేయలేరేమో మరి. ఇక దగదత్తిలో 648 కోట్లతో విమానాశ్రయం బిడ్డింగ్ ప్రక్రియ చేపట్టిన ప్రభుత్వం 17ను గుత్తేదారు ఎంపిక. సో పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దగదత్తిలో 648 కోట్లతో విమానాశ్రయాన్ని ప్రభుత్వం నిర్మించబోతున్నారంటండి. ఇక బీహార్లో నెల్లూరు యాత్రికుల బస్సు ఘోర ప్రమాదం. ఓవర్టేక్ చేసే క్రమంలో దుర్ఘటన, 3 మృతి, 17 మందికి గాయాలు. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నుంచి 39 మంది యాత్రికులతో కాశీ యాత్రకు బయలుదేరిన ఓ ప్రైవేట్ టూరిస్టు బస్సు బీహార్ రాష్ట్రంలో ప్రమాదానికి గురైంది. అయ్యో. కేఎన్ఆర్ లావాదేవీలపై కడపలో సిట్ విచారణ, అధికారులు ఎదుట 3 హాజరు. సరే, ఇవన్నీ ఈనాడు అంశాలు. సాక్షికి వెళ్దాం. సాక్షిలో కాసేపు చూస్తే కేంద్రంపై సమరమని విపక్ష కూటమి మీటింగ్ గురించి. విపక్ష కూటమి మీటింగ్కి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళాల్సిందిగా, వెళ్ళాలిగా, వెళ్ళా. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండు. ఎస్ఐఆర్ల అక్రమాలపై సీజీఐకి లేఖ రాయాలని ఢిల్లీలో ప్రతిపక్ష కూటమి కీలక సమావేశం. ఇకపై 2 నెలలకు ఒకసారి కూటమి భేటీ, తదుపరి భేటీ హైదరాబాద్లో. ఓకే, మంచిది, గుడ్. వెన్నుపోటుపై సమరశంఖం. రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాలు, నగరాల్లో వెన్నుపోటుకు 2 ఏళ్ళు నిరసనలు. పలుచోట్ల నల్ల బెలూన్లు ఎగరవేసి నిరసన. ర్యాలీలు, సమావేశాలు, సదస్సులతో హోరెత్తిన రాష్ట్రం. ఇదంతా వైసీపీ వాళ్ళు వెన్నుపోటుకు 2 ఏళ్ళు అని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా నిరసనలు అంట. ఇంకా రాజకీయ పార్టీలు ఇంతకన్నా ఏం చేస్తారులే. ఇలా వస్తే ప్రజల నుంచి ఓట్లు వస్తాయని భ్రమలో ఉన్నారు వీళ్ళు. చేసుకోండి, మీ రాజకీయం మీది. ఇక ఇండియా కూటమికి వచ్చే ఎన్నికల్లో 2029లో అవకాశం ఉందా? ఇండియా కూటమి ఐక్యత ఇలాగే ఉంటే 2029లో వాళ్ళు ఏమైనా అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా అనేది మీరు కామెంట్ చేయండి ఒకసారి. నాకు తెలిసినంత వరకు నియోజకవర్గాల డీలిమిటేషన్ జరగకపోతే, పునర్విభజన జరగకపోతే, అండ్ కొన్ని ఇతర పార్టీలు కూడా ఆమ్ ఆద్మీ అండ్ డిఎంకే లాంటి అండ్ శివసేన ఎవరైతే ఇండియా కూటమి నుంచి బయటకు వెళ్ళిపోయారో కొన్ని ప్రాంతీయ పార్టీలు వీళ్ళతో కలిస్తే అవకాశం ఉందేమో అని అనుకుంటున్నా. ఎందుకంటే వరుసగా 3 సార్లు అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ మీద ఆటోమేటిక్గా కొంత వ్యతిరేకత ఉంటుంది. ఆ విషయం క్రమక్రమంగా బీజేపీకి ఓటింగ్ తగ్గుతోంది, సీట్లు కూడా క్రమక్రమంగా తగ్గుతున్నాయి. ఇప్పుడు బొటాబొటీగా ఉన్నారు. సో వచ్చే ఎన్నికల నాటికి ఇంకొంచెం క్లిష్టం అవ్వచ్చు. సో మీ ఉద్దేశం ఏంటనేది కామెంట్ చేయండి. అయితే రాహుల్ గాంధీ నాయకత్వం మీద నమ్మకం లేకపోవడం పూర్తి స్థాయిలో, అండ్ ఈ కూటమిలో ఐక్యత లేకపోవడం, నరేంద్ర మోదీ అనే చరిష్మా దేశవ్యాప్తంగా గ్రామాన పాకుతుండడం ఇండియా కూటమికి మైనస్, ఎన్డీఏకి ప్లస్. నరేంద్ర మోదీ ఉన్నాడు అటువైపు, ఇటువైపు ఎంతమంది ఉన్నారు, అటువైపు మోదీ అనే ఏకైక వ్యక్తి చాలు. అతనికి ధీటైన నాయకత్వం వీళ్ళలో లేదు. వీళ్ళు ఒక 10 మంది కలిసినా అతనికి ధీటైన నాయకుడిగా ఎదగలేరు. ఆ ఒక్కటే ఇద్దరికి తేడాగా మారింది. మీరేమంటారు? మీ ఉద్దేశం కామెంట్ చేయండి. నిందలు కాదు నిజాలు తెలుసుకో. పవన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన కాపు నేతలు. ఎవరండి కాపు నేతలు? రాష్ట్రంలో కాపు సామాజిక వర్గానికి సంబంధించి కొంతమంది నాయకులు ఉన్నారు. ఈ కాపు నాయకులు రాజమహేంద్రవరం నుంచి కొంతమంది పెట్టారంట. కాపు ఆత్మగౌరవ సమావేశంలో పవన్ తీరుపై చర్చ. టీడీపీ హయాంలోనే రంగా గద్దర్పై అంటే ఇవన్నీ మాట్లాడారంటే బ్యాక్ ఎండ్లో వైసీపీ జగన్ గారు ఇచ్చిన స్క్రిప్ట్, వైసీపీ వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ ఇది. కన్వీనియంట్ రాజకీయాలకు కేర్ ఆఫ్ పవన్. కాపు పెద్దన్న పాత్ర పోషించాలి, నా వెనక ఉంటే సీఎం అవుతానని అనలేదా? ఇప్పుడు కాపుల ఓట్లు అవసరం లేదంటారా? అదే మాట చంద్రబాబు లోకేష్తో చెప్పిస్తారా? వాడుకొని వదిలేయడానికి కరివేపాకులమా? 3 దశాబ్దాలుగా జాతి కోసం సేవ చేస్తున్నాం. ఏంటి వీళ్ళందరినీ వాడుకొని వదిలేశారంటే పవన్ కళ్యాణ్ గారు ఈ మీటింగ్కి వచ్చి మాట్లాడేవారిని ఏం మాట్లాడితే వాడుకొని వదిలేయడం ఏంటి? ఎవరి పని వాళ్ళది. మీ రాజకీయ అవసరాలు మీకు ఉంటాయి, వాళ్ళ రాజకీయ అవసరాలు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ రాజకీయ అవసరాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి రాజకీయ అవసరాలు వాళ్ళకు ఉంటాయి. ఇదంతా కూడా అవసరం కొద్దీ మారుతున్న రాజకీయమే.
సో నిన్న రాజమండ్రిలో మీటింగ్ పెట్టి పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి మీరు అది ఇది అని చెప్పి కామెంట్ చేశారంట. ఇక మమతా పార్టీలో మంటలు, ఎన్డీఏకి చేకొట్టిన 20 మంది టీఎంసీ ఎంపీలు, లోక్సభలో బీజేపీ కూటమి మద్దతు ఇస్తున్నట్టు ప్రకటన. మరి డీలిమిటేషన్ బిల్లు ఆమోదం పొందాలంటే ఇటువంటి ఎన్నో చేయాలి. ఇక ప్రతి బంధము పెళ్లిపేటలు ఎక్కాలని లేదు. పెళ్లికి ముందు బంధం వ్యక్తిత్వానికి మచ్చ కాదు, పరస్పర అంగీకారంతో శారీరక సంబంధం తప్పు కాదు, సమాజ పరిస్థితులు మారుతున్నాయి. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు. పెళ్ళికి ముందంట శారీరకంగా కలిసినా తప్పు కాదు, వాళ్ళు కలవచ్చు, ఇప్పుడు కాలం మారుతుంది, పరిస్థితులు మారుతున్నాయి కాబట్టి దానికి తగ్గట్టు వెళ్ళాలి అని సుప్రీంకోర్టు నిన్న చెప్పింది. అంటే అలా కలిసిన తర్వాత వాళ్ళు పెళ్లి చేసుకోకపోతే పరిస్థితి ఏంటి? అయినా సరే తప్పు కాదు అనేదే వాళ్ళ ఉద్దేశం. ఇదిగోండి, ప్రతి బంధము పెళ్లిపేటలు ఎక్కాలని లేదు. పెళ్లికి ముందు బంధం వ్యక్తిత్వానికి మచ్చ కాదు. ఇందులో నైతికత, చట్టబద్ధత, తీర్పులు అనేక అంశాలు ఉంటాయి. సుప్రీంకోర్టు చెప్పింది మనం నైతికతకు ఆపాదించుకోవాలన్నమాట ప్రతి తీర్పుని. ఏది మంచో ఏది చెడో. ఇక ఆర్టీసీ పరిరక్షణకు ఉద్యమ పదం. ఎంతటి ఉద్యమానికైనా సిద్ధమన్న ఉద్యోగ సంఘాల నేతలు. పోరుబాటుకు ఉద్యోగ సంఘాల జేఏసీ ఏర్పాటు. ఓకే. నేడు భారీ వర్షాలు, ఎండలు. రాష్ట్రంలో మంగళవారం పలుచోట్ల ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. మరోవైపు నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలకు విస్తరించాయి. సో కొన్ని ప్రాంతాల్లో ఎండలు ఉంటాయి. కోర్ క్యాపిటల్లో స్కూల్ స్థలం కబ్జా. అమరావతి కోర్ క్యాపిటల్ ప్రాంతంలో సచివాలయం కోతవేటు దూరంలో ఉన్న మందడం జడ్పీ హై స్కూల్కి చెందిన 25 కోట్ల విలువైన స్థలాన్ని టీడీపీ నేత కబ్జా చేశాడంటండి. సో నిన్న ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన ఏకైక టెస్టు 4 రోజుల్లో ముగించారు. సో 300 పరుగుల తేడాతో భారత టెస్ట్ చరిత్రలో అతిపెద్ద విజయం ఇది. అది జరిగింది, అది ఒకటి రాశారు. ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే ఏడాదికి 4 సిలిండర్లే. ఉజ్వల యోజన లబ్ధిదారులకు సబ్సిడీ కోటా కుదింపు. వార్షిక వినియోగానికి అనుగుణంగానే ఈ మార్పు. 2016లో పథకం మొదలైనప్పుడు ఏడాదికి 13 ఇచ్చేవాళ్ళు, 12 ఇచ్చేవాళ్ళు. నిరుడు 9కి తగ్గించారంట. తాజాగా 4కి పరిమితం చేశారంట. 300 చొప్పున సబ్సిడీ, 4కు మించితే పూర్తి ధర. పథకం స్టార్ట్ అయినప్పుడు 12, ఆ 12ని 9కి తెచ్చారు. ఇప్పుడు ఆ 9ని 4కు కుదించారు. 4 కంటే ఎక్కువ తీసుకుంటే సబ్సిడీ కోత. ఇక హారిజంటల్ రిజర్వేషన్ జగన్ పనే. వైసీపీ హయాంలోనే రిజర్వేషన్ జీవో నాటి నుంచి ప్రతి నోటిఫికేషన్లోనూ అమలు. డిఎస్సిలో అపోహలకు ఆ జీవోనే కారణం. హారిజంటల్ అర్థం కాకే ఈ గందరగోళం. క్రీడా కోటాలో పరీక్షలపై అబద్ధాల ప్రచారం. రాత పరీక్ష ఉన్నా లేకపోయినా ఒకటే. అభ్యర్థులకు క్రీడల్లో ప్రతిభే కొలమానం. నాకు చిన్న డౌటు, క్రీడల్లో ప్రతిభ ఉన్న అభ్యర్థులు టీచర్లై బోధనలు చేయగలరా? రాత పరీక్ష ఉన్నా లేకపోయినా ఒకటే అంటే, ఇప్పుడు ఒక వ్యక్తి కబడ్డీ బాగా ఆడతాడు, కబడ్డీలో నేషనల్స్కి వెళ్ళాడని అనుకుందాం. అతను టీచర్గా రాయడానికి అర్హత, డిఎస్సిలో తగిన మార్కులు రావాలి కదా, టెట్లో డిఎస్సిలో రాకపోయినా పర్లేదా, టీచర్ అయిపోతాడా? ఆటగాళ్ళందరూ బోధకులుగా మారగలరా, ఉపాధ్యాయులుగా మారగలరా? రాత పరీక్షలో క్వాలిఫై కాకపోతే, క్వాలిఫై అయితే నో ప్రాబ్లం, క్వాలిఫై కాకపోతే? సో ఇక్కడ రాత పరీక్ష ఉన్నా లేకపోయినా ఒకటే. అభ్యర్థులకు క్రీడల్లో ప్రతిభే కొలమానం అనేది హారిజంటల్ రిజర్వేషన్కి సంబంధించిన అంశం. దానివల్ల ఇప్పుడు కొత్త గందరగోళం వచ్చింది. 2023 ఆగస్టు 2న హారిజంటల్ రిజర్వేషన్ అమల్లోకి తీసుకొస్తూ అప్పుడు జగన్ ప్రభుత్వం జీవో 77ని జారీ చేసింది. ఆ తర్వాత వచ్చిన పలు ఉద్యోగాల నోటిఫికేషన్లకు ఈ రిజర్వేషన్ విధానాన్ని అమలు చేశారు. సో ఇది చాలామందికి అర్థం కాక గొడవ జరుగుతుంది. ఆ జీవో తెచ్చిన ఆయనే ఆ జీవో మీద, ఆ విధానం మీద గొడవ చేస్తున్నారనమాట. ఇక కబ్జా నేతకు జగన్ అండ. మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడికి మద్దతు. బొల్లా కుమారుడికి ఫోన్లో అభయం. ఏమీ కాదులే, ధైర్యంగా ఉండు, మేమున్నాం, మన వాళ్ళంతా సపోర్ట్గా ఉన్నారు కదా. పొన్నవోలు సుధాకర్ రెడ్డి టచ్లోకి వచ్చారా, సజ్జలు మాట్లాడుతున్నారు అంటూ వాకపో సోషల్ మీడియాలో సంభాషణలు వైరల్. కబ్జా నేతకు అండంటే మరి ఏం చేస్తారండి, ఆ పార్టీ కల్చర్ అది. దాన్ని ఆంధ్రజ్యోతిలో అవమానకరంగా రాస్తే అలా. కబ్జాలు చేయాలి, దందాలు చేయాలి, అన్నీ ఉంటాయి, అది అర్హత. ఇక ఎన్నికల లాంఛనమే రాజ్యసభకు టీడీపీ అభ్యర్థుల నామినేషన్లో దాఖలు చేసిన వీళ్ళ 4గురికి వచ్చేసింది. గోదావరి ప్రక్షాళన కలుషితమవుతుంటే ఏం చేశారు? అధికారులు నిలదీసిన డిప్యూటీ సీఎం పవన్. తీవ్రంగా కలుషితమైనట్టు నివేదికలో వెల్లడి. జిల్లా అధికారులతో అత్యవసర సమీక్షలు. సాయంపై కేంద్రంతో మాట్లాడుతానని వెల్లడి. ఆంధ్ర పేపర్ మిల్లుకు నోటీసులు జారీకి అవకాశం.
ఓకే. ఇక ప్రాణం తీసిన బెట్టింగ్ యాప్, నూజివీడులో డాక్యుమెంట్ రైతు ఆస్తులు అమ్ముకుని అప్పుల పాలు. ఇక రేషన్లో నాణ్యమైన బియ్యం పూర్తి స్థాయిగా వినియోగించుకునే చర్యలు ఈ ప్రతిపాదన కేంద్రం సమకూలం. నాదెండ్ల. నీట్ ప్రశ్నపత్రాల రూపకర్తలకు లాక్డౌన్, పేపర్ తయారీతో సంబంధం ఉన్న వారంతా రహస్య ప్రదేశానికి తరలింపు. 21న పరీక్ష పూర్తయ్యే వరకు అక్కడే, ఫోన్లు నెట్కు దూరంగా నిఘా మధ్యన బస. నీట్ పునః నిర్వహణకు అసాధారణ చర్య. పాపం మనుషులు ఎంత కర్కోటకులు, ఎంత నీచులు అనేది సాటి మనుషులు తీసుకున్న ఇది చూస్తే నీట్ పేపర్ ఎవరైతే తయారు చేశారో వాళ్ళ మీద నమ్మకం లేదు. ఎందుకంటే జరిగిన పరిస్థితులు అటువంటివి, జరిగిన ఘోరాలు అటువంటివి. డబ్బు అన్నింటినీ శాసిస్తుంది. అందుకే ఎవరెవరైతే నీట్ పేపర్ తయారు చేశారో వాళ్ళు మళ్ళీ ఎక్కడ పేపర్ని లీక్ చేసేస్తారో అమ్మేస్తారనే భయంతో వాళ్ళందరినీ లాక్డౌన్ విధించి 21వ తేదీన ఆ పరీక్ష పూర్తయ్యే వరకు వాళ్ళ మీద నిఘా ఉంచి వాళ్ళ ఫోన్లు తీసుకొని వాళ్ళ నెట్ లేకుండా చేసి ఉంచారన్నమాట. ఇలా ఉంటే నెక్స్ట్ ఇయర్ నుంచి ప్రశ్నపత్రాల తయారీకి కూడా ఎవరు వెళ్ళరు. 9వ తేదీ నుంచి 21వ తేదీ వరకు లాక్డౌన్. వాళ్ళకి ఫోన్ కూడా వాడకూడదు, నెట్ కూడా వాడకూడదు. మీడియాపై ట్రంప్ కసబొస్సు, మైక్రోఫోన్ తీసేసి ఇంటర్వ్యూ మధ్యలోనే నిష్క్రమణ. 2020 ఎన్నికల్లో రిగ్గింగ్ ఆరోపణలో ఆధారాలతో అడగడంతో ఆగ్రహం. అందుకే ప్రెస్ మీట్లు చాలామంది పెట్టరు. మా రాష్ట్రంలో చూడండి, ఒక ఆయన ప్రెస్ మీట్లే పెట్టలేదు అధికారంలో ఉన్నప్పుడు. ప్రతిపక్షంలోకి ఉన్నాక వచ్చిన ప్రెస్ మీట్లు పెడుతున్నారు, కానీ ఆయనకు అనుకూలమైన జర్నలిస్టులను పిలిపించుకుంటున్నారు. ఇక మా నరేంద్ర మోదీ గారు అంటారా, అసలు మీడియా ముఖమే చూడరు. ఆయన ఒక వీడియో రికార్డ్ చేసి రిలీజ్ చేస్తారు, దాన్ని వేసుకుంటారు. సో మీరేమో ప్రెస్ మీట్లు పెడతారు, పెట్టినప్పుడు మరి ఇవన్నీ ఉంటాయిగా. ఇండియాలో కొనసాగం డిఎంకే. మరి అప్పుడు విజయ్ కొనసాగుతాడు, ఇండియా కూటమిలోకి విజయ్ వస్తాడు. డిఎంకే తప్పుకుంటే ఛార్జ్షీట్ తర్వాత రిమాండే తప్పంటే అలా. ఈ దశలో హెవీయెస్ట్ కార్పొరేట్ ఫిల్మ్ కుదరదు. వాటికి అనుమతించే సుప్రీంకోర్టు తీర్పు అసంబద్ధం. అలహాబాద్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు. 20 మంది. ఓకే. సో ఇవండి 3 పత్రికల్లో వార్తాంశాలు. ఆంధ్రప్రభలో కూడా అన్ని ఇవే అంశాలు ఇచ్చారులే, కొత్త అంశాలు ఏమి లేవు. సో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ పంపించండి. మన ఛానల్ గురించి చెప్పి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్.